అధికార వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని కడప తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరం 28వ డివిజన్ మేకలదొడ్డి ప్రాంతంలో అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో పలువురు టీడీపీలో చేరారు. వారికి మాధవిరెడ్డి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆమె డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈరోజు 28వ డివిజన్లో మేకలదొడ్డిలో పెద్ద ఎత్తున అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో ఈరోజు కటక వ్యాపారస్తులందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. చాలా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరే పరిస్థితి ఈరోజు రాష్ట్రం మొత్తంగా ఉంది. కడప నియోజకవర్గంలో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విసిగి వేసారిపోయారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈసారి ఈ యొక్క పింఛన్లు కట్టు, ఈ యొక్క వాలంటీర్ల దౌర్జన్యాలు, అలాగనే సచివాలయంలోకి వెళ్తే ఏ ఒక్క పని కాకపోవడము, 200 యూనిట్లు కరెంటు బిల్లు దాటంగానే వాళ్ళ యొక్క పథకాలు కట్టు, అలాగనే 200 యూనిట్లు దారంగానే అమ్మఒడి కట్టు, ఇలాంటివన్నీ చూసి విసిగి వేసైపోయారు. ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మా పెద్దల నుంచి వచ్చిన 2 సెంట్ల భూమి ఇంట్లో ఉంటే కూడా మాకు పథకాలు కట్ అయిపోతున్నాయి, మాకు వచ్చే 10,000లో ఎలా బతుకుతాము అని అంటున్నారు. అలాగనే ఈ యొక్క కరెంటు బిల్లులను చొడ్డు చూపేసేసి ఈ యొక్క పింఛన్లు పథకాలు కట్ చేయడం అనేది చాలా దుర్మార్గము. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో బలుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం, ఇప్పుడు సామాజిక న్యాయం అంటున్నాడు. ఆ రోజు బలుగు బలహీన వర్గాలు అవ్వలు తాతలు అని చెప్పేసి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి వచ్చి అందరినీ బతిమాలుకొని మోసం చేశాడనేది ప్రజలకందరికీ అవగతమైపోయింది. ఈరోజు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. నిశ్శబ్ద విప్లవం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది, అలాగనే కడప జిల్లాలో కూడా ఉంది, కడప నియోజకవర్గంలోనే ఉంది. పెద్ద ఎత్తున రేపు భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిచేది దగ్గరలోనే ఉంది. తెలుగుదేశం పార్టీని గెలిపించే విధంగా సాయశక్తులా కృషి చేసి కష్టపడతామని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 28వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ గురించి మాధవి అక్క గారు ఇంటింటి ప్రచారానికి వచ్చినారు. మేమందరం ముస్లింలందరం కలిసి మాధవి అక్కకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము. ఎవరు ఏం చేసుకున్నా కానీ ఏం చేసుకోలేరు. ముస్లిం అంతా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి ఓటేసి మాధవి అక్కకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము. ఈరోజు 100 కుటుంబాలు మా కటిక వీధి నుంచి కటిక కులస్తులందరూ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయినింగ్ అయినారు.